రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని నిగ్గదీసి అడిగితే ఓర్చుకోలేకపోతున్నారు. అలా ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఏదో కేసు బూచు చూపి అరెస్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ వెంటనే హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాసేపట్లో కౌశిక్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేస్తే తప్పేంటిది? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బెనామీ, సీతక్క బెనామీ, కడియం శ్రీహరి బెనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బెనామీ. వాళ్ళ బెనామీలకి కొన్ని ఇంట్లో రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాదు రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీరు చిన్నమంది రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలు, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను కౌశిక్ రెడ్డి అడుగడుగునా ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. ఆ క్రమంలో కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టి కావాలని అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అన్యాయాల గురించి కౌశిక్ రెడ్డి నిలదీస్తున్నారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తే నచ్చదు. ఆ క్రమంలో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు చాలా కేసులు నమోదు చేశారని వివరించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇక సీఎం రేవంత్ చిల్లర చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ సర్కార్ పనికిరాని కేసులతో బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అమల్లో ఉందని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతుకలపై కేసులు బనాయిస్తున్నారని విరుచుకుపడ్డారు. అణిచివేత చర్యలతో ప్రజల ముందు సీఎం రేవంత్ అబాసుపాలవుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం మాత్రం చేత కావడం లేదని మండిపడ్డారు. హామీల అమలు గురించి జనం ఎక్కడ నిలదీస్తారనే భయంతో దృష్టి మరల్చేందుకు తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలో ఓ అసమర్థుడు సీఎంగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ఆదేశాలతో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టులో నిలబడే అవకాశం లేదని స్పష్టం చేశారు. తమపై వందల తప్పుడు కేసులు పెట్టినప్పటికీ రేవంత్ రెడ్డి నియంత పాలనపై పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు.